చేయొచ్చు. ఇలాంటి ఆలోచనలు చేశారు అంటే ఇదంతా సంకుచితమైన భావజాలము. దీనికి ఫలము పాపము, దీనికి ఫలము నరకము. గుర్తుపెట్టుకోండి. వాళ్ళతోటి మనం ఏ విధంగా ప్రవర్తించామో రేపు మన పిల్లలు మనతోటి అంతకంటే దారుణంగా ప్రవర్తిస్తారు. ఆ రోజు తెలిసి వస్తాయి ఈ బాధలు. ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసా? నువ్వు ప్రశాంతంగా బ్రతుకు, ఎదుటి వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వు. నీకు ఏది బాధ అనిపిస్తుందో అది ఎదుటి వాళ్ళ విషయంలో చేయకుండా ఉండడం అహంస, అదే పరమధర్మము అని మనకి పంచమ వేదమని ప్రసిద్ధించబడిన భారతంలో కూడా స్పష్టంగా ఉంటుంది. యుధిష్ఠిరుడు ధర్మరాజుల వారే విషయం స్పష్టంగా చెప్తారు, భీష్మాచార్యుల వారి విషయం స్పష్టంగా చెప్తారు. కాబట్టి పిచ్చి పిచ్చి భావజాలాలు వదిలే సహృదయం అలవర్చుకోవాలి. మనం అందరము మనుషులు ఇంట్లో పోయినా కూడా ఏమీ కాదు, అద్దె ఇంట్లో పోయినా కూడా ఏమీ కాదు, ఏ అశుభము ఉండదు. అంతకంటే పెద్ద పెద్ద అశుభాలు మనం చేస్తున్నాం. నిద్రలేస్తే ఇంకొకరు బాగుంటే ఏడుపు, నిద్రలేస్తే అబద్ధాలు చెప్పడము, ఇంకొకరి మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ, చాడీలు చెప్పడము, తగువులు పెట్టడము, ఆడవాళ్ళని కొట్టడము, బూతులు తిట్టడము, మరి ఇవన్నీ అశుభాలు.